జడ్జెస్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్న మరొకసారి. అలాగే ఇప్పుడు తమ ఒపీనియన్ ని మనతో షేర్ చేసుకోబోతున్నారు రవి కొటార్క గారు. నాకు తెలుగు రాదు. I'll speak in English. Okay. A person, an artist, who's trying to explore himself by treading into the unknown territory, learning, gaining experience, and he is excelling in that. He is doing something great in that. I saw his film, I was sitting in the Oscar committee, I saw his film, one of his films which had come, which was done by Amir. This boy is going places. He started from boys and he is going places. Hats off to you, God bless you, dear. And beside him he's got another young, charming person. I saw his film too. Really good. The biggest feeling, I'll tell you, because someone said that you look like, that you're like Kamal. Kamal is a good friend of mine, and Kamal Hassan. Recently I had come for Mr. Kalyan's film, cassette release, Uttama Villain also, where Kamal Hassan has done, in fact. And he's an icon to be followed. Great. Both of you are trying to learn your good points and trying to excel. This is what Kamal did and what you're doing. Go up, succeed. Then about the producer, I have to just say, my dear sister Kalpana, she called me. She's a very good friend of mine. She's a pet for me and made this film do well. And we require good films like Lucia. And in fact, I should also, wish her daughter Prakriti, who's the producer, in fact, you should wish her, God bless you. But end of the day, I should just say for the Telugu industry, this film is good. I saw this film in Canada. The film is really good, must watch, kindly watch. And Siddharth, you have excelled, God bless you. Let this film also excel. Let it make money, fame, name, and let us all be happy viewing the film. Thank you. Thank you so much, sir, for your valuable words. And ఇప్పుడు కేవీ సత్యనారాయణ గారు మాట్లాడబోతున్నారు. సార్ ప్లీజ్. నాలో ఒకడు సిద్ధార్థ యాక్ట్ చేసిన సినిమా ఇది లూసీ సినిమా బెంగళూరులో మంచి హిట్ అయింది. ఆ సినిమా రైట్స్ కొనడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ ఎగబడుతున్నా కదా, కల్పన మా సిస్టర్ ఆ సినిమా హక్కుల్ని తన సొంతం చేసుకుంది. ఆ సినిమాకి తన కూతురు ప్రకృతిని మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్గా పరిచయం చేసింది. చాలా హ్యాపీ. అలాగే సిద్ధార్థ హీరో, ఆయన సినిమాలు చాలా ఫ్యామిలీగా అందరూ చూసే విధంగా ఉంటాయి. సిద్ధార్థ తెలుగు సినిమాలు మానేసి తమిళ్లో ఎక్కువ సినిమా చేయడం, తెలుగు ఇంతకుముందు ఒక డబ్బింగ్ సినిమా సిద్ధార్థ సినిమా రైట్స్ కొనడానికి అన్ని ఛానల్స్ కూడా విపరీతంగా క్రేజ్ వచ్చాయి. ఈ మధ్య తెలుగు సినిమా చేయకపోవడం వలన అతను కొద్దిగా క్రేజ్ తగ్గింది. ఈ సినిమా లూసీతో సంపూర్ణంగా మళ్ళీ మంచి రైట్స్కి తీసుకుంటారని డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో ప్రకృతి ఒక మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత చక్కగా ఆశీస్సులు అందించినందుకు. మరి ఇప్పుడు శాఖమూరి మల్లికార్జునరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్. ఈ సినిమా కల్పన గారికి, సిద్ధార్థకి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారు తమ బెస్ట్ విషెస్ అందించబోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇంకో వ్యక్తి దాగుంటాడు. కొన్ని పర్టికులర్ టైంలో ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉంటాడు. నాలో ఒకడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఈ సినిమా చూశాను. అండ్ వన్ మోర్ థింగ్, క్లైమాక్స్ ఎట్టి పరిస్థితులను మనం గెస్ చేయలేమండి, అంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో ఆఫ్టర్ జిగర్ తండ, తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సిద్ధార్థ్ గారు, ఎలాగంటే మీకు ఇంత మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు? ఒక బొమ్మరిల్లు ఉన్నా, నోట్స్ అంటే వద్దంటావన్నా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి జిగర్ తండ ప్లస్ నాలో ఒకడు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీలో ఒకరిని మాకు పరిచయం చేస్తారా? ఇంకొకరిని? నాలో ఒకడు నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడండి. ఏం చేస్తుంటాం, ఎలా ఉన్నావు, ఏం స్క్రిప్ట్ చేస్తున్నావు,
ఎవ్రీథింగ్ నన్ను క్వశ్చన్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడండి. ఆల్వేస్ నేను తనకు ఆన్సర్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సో మీలోనే ఇంకొకరే మీకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, అండ్ అలాగే క్రిటిక్ కూడా అనుకుంటాను. అండ్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు సింధూర పువ్వు కృష్ణారెడ్డి గారు. వినవయ్య రామయ్య అనబోతున్నారు, మేము వింటామండి, వెయిట్ చేస్తూ ఉంటామండి మీకోసం. సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. దానికి తగినట్లు ఈ చిత్రం టైటిల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఐ విష్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్ ది క్రూ ఆఫ్ ది ఫిలిం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా హ్యాపీ మూడ్తో ఫుల్ఫిల్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక గాడ్జియస్ మన మధ్యలో ఉన్నారు. మంచి లక్ష్మి గారు, హార్టీ వెల్కమ్ అండి. అబ్బాయిలు తిడుతూ పాడారు, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల మధ్య కూర్చొని ఉన్నారు. సో మేము మీ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, దొంగాట కోసం. అండ్ ఇప్పుడు మరి నాలో ఒకడు అనే టీం కోసం బెస్ట్ విషెస్ ని అందిస్తూ తన ఫ్రెండ్ లోని ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. సందీప్ కిషన్ గారు. అందరికి నమస్కారం అండి. ఇక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది, ఎస్పెషలీ బికాజ్ సిద్ధార్థ్ నాకు అన్నలాగా. ఎందుకంటే లిటరలీ ఎంతో మంది నాకు ఫోన్ చేసి ప్రస్థానం తర్వాత సిద్ధార్థ్ నిన్ను పెట్టి సినిమా చేయమని చెప్తున్నాడు అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ హ్యూజ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అన్నలా అన్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇంకో 10 సంవత్సరాలు అయితే నేను చూడడానికి అన్నలా ఉంటా, తను చూడడానికి తమ్ముడులా ఉంటాడు. తన ఏజ్ పెరిగినట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట. అండ్ ఇందాకే మాడుతుంటే అన్నాడు అనమాట, ఇది తన 25th ఫిల్మ్ అని. చాలా కంఫర్టబుల్ జోన్, ఒక కమర్షియల్ జోన్ ని చాలా కంఫర్టబుల్ కొత్తగా ఏదో చేయాలని చెప్పి కాన్స్టెంట్ గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో తనలో ఉన్న ఒకటి తనే అని నేను నమ్ముతున్నాను. సో కమ్ టు దిస్ పాయింట్ టుడే. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ ప్రసాద్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో సిద్ధార్థతో తన డెబ్యూ అవ్వడం నిజంగా తన అదృష్టం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. అక్కడికి ఏఆర్ రెహమాన్ గారే ఈ ప్రెసెంట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ నా ఫేవరెట్ ఎవరంటే అమిత్ త్రివేది అండ్ సంతోష్ నారాయణ్ అని అన్నారు. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఐమ్ హోపింగ్ యూ డూ వండర్స్ ఇన్ తెలుగు as well, sir. Wishing the entire team all the very best. నాలో ఎవడుంటానండి, నేనే ఉంటానండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. అండ్ అలాగే మా అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ. నిజంగా ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి ఈ బ్యానర్ కి బెస్ట్ విషెస్ అందించడం అనేది సంథింగ్ స్పెషల్ గా ఉంది. అండ్ అలాగే డైరెక్టర్స్, యంగ్ హీరోస్, చాలా చాలా హ్యాపీగా ఉంది. యూనిటీ కనిపిస్తోందండి. ఇలాంటి యూనిటీ ఎప్పుడు ఉండాలని, ఇంకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇందాక మనం విన్నటువంటి సాంగ్ ని లైవ్ లో పాడబోతున్నారు మన సింగర్ సాకేత్. లెట్స్ వెల్కమ్ సాకేత్. పూలు ఇలా పూయకనే పూసిందిలా కళ, ఏ కళలో చూసినా అదే కళ. పాలమురిపా ఇకపై సగపా దేహం మేఘం ఏకం అయి నిలిచే, మేఘం తానే పూలే అయి కురిసే, నీ శ్వాసే స్వరములే, నీ మూసే పలికెలే, నీ చూపే చొరవలే, నా జన్మ
ఇకపై సగపా నేను ఏకం అయి నిలిచే మేఘం తానే పూలే అయి కురిసే శ్వాసే స్వరమునే నిలిచే ఊసే పలికెను నీ చూపు చొరవునే నా జన్మ వరమునే నీ శ్వాసే స్వరమునే నీ ఊసే పలికెను నీ చూపు చొరవనే నా జన్మ వరమునే. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్. నిజంగా ఎక్స్ట్రాడినరీగా పాడి వినిపించారు అండ్ ఇంత మంచి సాంగ్ని మనకు అందించారు సంతోష్ నారాయణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, హైలీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు అండ్ తమిళ్, మలయాళం, తెలుగు చాలా బిజీగా వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్గా ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని అందించారు. మరి మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారికి సంబంధించి ఒక ఏవీని చూద్దాం. ఏవీ ప్లీజ్. మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ కంపోజర్స్ జాబితాలో అగ్రభాగాన నిలుస్తాడు సంతోష్ నారాయణ్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన నేపథ్య సంగీత దర్శకుడిగా అనతి కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్ నారాయణ్. జాతీయ అవార్డునందుకున్న తెలుగు లఘు చిత్రం అద్వైతానికి సంగీతం సమకూర్చిన సంతోష్ ఆ తరువాత అదే చిత్ర దర్శకుడు ప్రదీప్ మాడుగుల రూపొందించిన బిల్లా రంగా చిత్రానికి స్వర రచన చేశాడు. మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే మడత చీరలో ముడిచి కట్టిన తీయాని తాయిల్లమ్మా చలికి వణుకుతూ చిక్కురు వేసిన బంతి పూల కొమ్మ నచ్చినావే చిన్నదానా పుచ్చినావే కుండలోనా మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం మోగే. మూడేళ్ల క్రితం తమిళ చిత్రం అట్టకత్తిలో తొలిసారి సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన సంతోష్ నారాయణ్ ఆ తరువాత ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరమే లేకపోయింది. పిజ్జా, విల్లా, సూదు కవ్వం చిత్రాలతో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సరికొత్త బాణీలకు, న్యూ సౌండింగ్ కి ఈ కుర్ర సంగీత దర్శకుడు కెరాఫ్ అడ్రస్ గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదు. నా చలి నువ్వే కదా ఈ జగం కాదు అని నా నీవో సగం నేనో సగం ఈ జీవితం మన కోవరం చంద్రోదయం ఈ సంబరం ప్రేమోత్సవం మన పరిణయం. పిజ్జాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సెకండ్ మూవీ జిగర్ తాండాకి సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు. సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా కూడా తమిళనాట ఘన విజయం సాధించింది. అంతేకాదు జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ వెనుక సంతోష్ నారాయణ్ ప్రతిభ దాగుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
విచ్చిందే విచ్చిందే సన్న జాజి పువ్వు ఏ తుమ్మెదొచ్చి వాలునో నచ్చేసి మెచ్చేసి కన్నే మోజులన్నే ఏ తుంటరోడు దోచునో. ఒక్కసారి సంతోష్ నారాయణ్తో కలిసి పనిచేసిన ఏ దర్శక నిర్మాత అతన్ని వదులుకోరు. ఏ కథానాయకుడు అతన్ని అంత త్వరగా విడిచిపెట్టలేడు. అందుకే సిద్ధార్థ్ తాజా చిత్రం ఎనక్కు ఒరువాన్కి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. తమిళనాట ఇప్పటికే ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు నాలో ఒకడు పేరుతో తెలుగులో రిలీజ్ కాబోతోంది. సో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ మెస్మరైజింగ్ ట్యూన్స్ ని మరోసారి ఆస్వాదిద్దాం. ఈ యువ సంగీత దర్శకుణ్ణి ఆశీర్వదిద్దాం. ఆల్ ది బెస్ట్ సంతోష్ నారాయణ్. ఎస్, హైలీ టాలెంటెడ్ సంతోష్ నారాయణ్ గారి కంపోజిషన్ లో వస్తున్నటువంటి ఈ ఆల్బమ్ థింక్ మ్యూజిక్ ద్వారా రాబోతోందండి. సో స్పెషల్ థ్యాంక్స్ టు థింక్ మ్యూజిక్. మరి సంతోష్ నారాయణ్ గారిని సంతోషంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్ సంతోష్ నారాయణ్ గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. హార్టీ వెల్కమ్ సంతోష్ నారాయణ్ గారు. అండ్ అలాగే ఈ టీమ్ కి బెస్ట్ విషెస్ అందించడానికి ఎంత బిజీగా ఉన్నా సరే ఎస్ నేను ఒక పార్ట్ అవ్వాలి అంటూ మంచి మనసుతో ఇక్కడికి వచ్చారు ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కాట్రుగడ్డ ప్రసాద్ గారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం సార్, హార్టీ వెల్కమ్. ప్రముఖ నిర్మాత రామ్ సత్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే చక్కని లిరిక్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ తన టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలుసండి, స్పెషల్ గా ప్రతి తెలుగు వారికి తెలుసు. వెన్నెలకంటి గారి అబ్బాయి గారు ఇందులో డైలాగ్స్ రాస్తే సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ లో అందమైన పదాలను ఏర్చి కూర్చి చక్కని లిరిక్స్ ని అందించారు శివ గణేష్ గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శివ గణేష్ గారు హార్టీ వెల్కమ్ అండి. ఒక జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, ప్రతి చిత్రం అపురూపం అండి. మీ ద్వారా వచ్చిన లిరిక్స్ అన్ని ఫెంటాస్టిక్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి వెన్నెలకంటి గారి అబ్బాయిగా వారసత్వాన్ని తీసుకున్నారు అండ్ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. కాంచనా పిజ్జా దేనికదే ప్రత్యేకం అండి. ఇప్పుడు నాలో ఒకడు అంటున్నారు. సో వారిని మనం వేదికపైకి ఆహ్వానిద్దాం. ఎంత సంతోషంగా ఆహ్వానిద్దాం. మీ రెస్పాన్స్ ఇంకో రేంజ్ లో ఉంటే బాగుంటుంది. ప్లీజ్ శశాంక్ వెన్నెలకంటి గారు. మరి ఇప్పుడు మీ అభిప్రాయాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ముందుగా కాట్రుగడ్డ ప్రసాద్ గారు, మీరు మంచి మనసుతో రావడం చాలా సంతోషం అండి. మీ ఆశీస్సులు మా అందరికీ అవసరం. ఈ సినిమా రిలీజ్ ముందు చాలా బ్రహ్మాండమైన టాక్ ఉందని చెప్పి కల్పన నాకు చెప్పి ఈ సినిమా నేను కొనబోతున్నానని చెప్తే సినిమా చూసుకొనొచ్చు కదా అని నేనంటే కాదు, నేను ఎంక్వైరీ చేశాను ఈ ట్రేడ్లో చాలా మంచి టాక్ ఉంది, నేను కొంటున్నానంటే సరే కొనేమన్నాను. ఫస్ట్ డే మెడ్రాస్లో సత్యం థియేటర్కి అందరం కలిసి ఫస్ట్ షోకి వెళ్ళాం. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సిద్ధార్థ గారి నటన ఇందాక భారవి గారు చెప్పినట్టు జూనియర్ కమల్ హాసన్ అనే చెప్పాలి. అంత బ్రహ్మాండంగా 2 క్యారెక్టర్లు దీనిలో అంత అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఆయన సినిమాల గత సూపర్ హిట్ చిత్రాలకి ఏమాత్రం తగ్గకుండా డెఫినెట్గా ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.